శ్రీ ఆదినాథ. నిన్నటి వీడియోకి ఈ వీడియో కంటిన్యూషన్ అనమాట. నిన్న దృష్టి అనే పదం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం విశ్వాసం అనే పదం గురించి తెలుసుకుందాం. విశ్వాసం అంటే మనం విశ్వాసం గురించి తెలుసుకునే ముందు నమ్మకం అనే విషయం గురించి కూడా తెలుసుకోవాలి. మనం ఇంతవరకు విశ్వాసం, నమ్మకం ఒకటే అని అభిప్రాయంతో ఉంటాం. కానీ విశ్వాసం, నమ్మకం అనేది ఒకే అర్థం వచ్చే పదాలు అయినప్పటికీ అవి రెండు ఒకటి కాదనమాట. దాని అంతరార్థం వేరే ఉంటుంది. ఆ విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమ్మకం అంటే మనం జీవితాన్ని కొనసాగించే క్రమంలో తొలి జన్మల్లో మనం ఈ ప్రపంచం పట్ల, అలాగే వ్యక్తుల పట్ల, పరిస్థితుల పట్ల కొన్ని లక్షణాలను గమనిస్తాం అన్నమాట. ఆ లక్షణాల ఆధారంగానే మనం వాళ్ళ పట్ల ఒక అభిప్రాయానికి వస్తామన్నమాట. వాటిని ఆధారంగా చేసుకొని మనం మన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటాం అన్నమాట. ఆ అభిప్రాయం మనకు అనుకూలంగా ఉంటే వాళ్ళ పట్ల నమ్మకాన్ని కలిగి ఉంటాం. అలాగే అభిప్రాయం మనకు అనుకూలంగా లేకపోతే అపనమ్మకాన్ని కలిగి ఉంటాం అన్నమాట. జన్మలు పెరిగే కొద్దీ కాలకర్మ నియమాలు మన మీద ప్రతికూలంగా పనిచేసినప్పుడు అవి ఈ లక్షణాలకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు మనలో ఆ నమ్మక వ్యవస్థ దెబ్బతింటుంది. ఎవరి పట్ల నమ్మకం ఉండదన్నమాట. ఎందుకంటే ఆ లక్షణాలకు వ్యతిరేకంగా మనకు కనిపించే ప్రపంచం ఉంటుందన్నమాట. మనం ఇలా అనుభవాలు పొందే క్రమంలో సహజంగా విశ్వాసం అన్న విషయం అవగాహనలోకి వస్తుంది. ఆ విశ్వాసం ఏంటంటే, మనం ఈ సృష్టిలో ఉన్నాం. ఈ సృష్టిలో ఉన్న మనకు ఎలాంటి అన్యాయం జరగదన్న విషయాన్ని, గాఢమైన నమ్మకాన్ని కలిగి ఉండడమే విశ్వాసం అన్నమాట. ఆ విశ్వాసాన్ని ఎవరైతే అనుభవానికి తెచ్చుకొని ఎరుకలో ఉంటారో వాళ్ళు ఆత్మజ్ఞానం పొంది బ్రహ్మజ్ఞాన స్థితికి చేరుకుంటారు. ఇలా ఈ విషయాన్ని మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఎవరైతే తీవ్ర ఇబ్బందులు పడుతూ, కష్టాలు పడుతూ ఈ విశ్వాసం అన్న విషయాన్ని ఎరుకలోకి తెచ్చుకోలేకపోతున్నారో వారికి ఒకసారి తెలియజేద్దామన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని చెప్తున్నాను. సరే, మరోసారి ఆప్తమిత్రులకు, ఆనంద విహారులకు నా నమస్కారాలు. శ్రీ ఆదినాథ.